ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన ఆత్మీయులైన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అనుదిన వాక్యాన్ని ప్రతిదినము కూడా మీరు వింటూ బలపడుతున్నారని నమ్ముతున్నాను. దేవుని సన్నిధిలో ఆయన వాక్యం చేత మనం నడిపించబడే వారమై, ఆయన వాక్యం చేత కట్టబడే వారమై, ఆయన వాక్యము ద్వారానే ఆయన పరలోక రాజ్యానికి వారసులు మనం కావలసి ఉన్నది అనే విషయాన్ని మనం గమనించి అనుదినము ఆయన వాక్యము చేత నడిపించబడే ఆత్మ సంబంధమైన క్రైస్తవ బిడ్డలుగా మనం నడిపించబడాలని కోరుతూ ఈ అనుదిన ఆత్మీయ వాక్కులు మీకు అందిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన జీతము మనకిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అనంటే ఇక్కడ మనం చూస్తే దేవుడు మన జీవితంలో మనం కష్టపడిన ప్రతి దాన్ని కూడా దేవుడు ఆయన వచ్చినప్పుడు, అంటే ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు, ఈ లోకంలో అడుగు పెట్టబోతున్నాడు. అలా వచ్చినప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున, ఎవని పని చొప్పున వానికి జీతం ఇచ్చేస్తానన్నాడు. ఇక్కడ దేవుడిచ్చే జీతం, ఒక మనిషి ప్రతిరోజు కష్టపడి పనిచేసి జీతం తీసుకుంటాడు. కానీ ఇక్కడ దేవుడిస్తే జీతం అది కాదు. దేవుడిచ్చే జీతం ఏంటి అని అంటే, దేవుడిస్తున్న జీతం అది ఎలా ఉంటుంది అంటే, ఈ లోకంలో నువ్వు కష్టపడిన పనికి, నువ్వు కష్టపడి చేసినటువంటి ఆ పనికి దేవుడు జీతం ఇస్తాడు. అయితే దేవుడు చెప్తున్న విషయం గమనిస్తే, ఈరోజు దేవుడు నేను నీకు ఎవని వాని క్రియలు చొప్పున అంటే, ఈరోజు నీ క్రియలను బట్టి, అంటే నీ జీవితంలో నువ్వు జీవించిన ఆ జీవితాన్ని బట్టి, నువ్వు చేసిన పనులను బట్టి, నువ్వు మాట్లాడిన మాటలను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నువ్వు జీవించిన విధానం అంతటిని బట్టి, దీని పరిగణలోకి తీసుకుని నీ జీవించిన జీవిత విధానం ఎలా ఉంది అని నీ క్రియలను బట్టి ఆయన నీకు జీతం ఇవ్వడానికి సిద్ధంగా రాబోతున్నాడు ఆయన. అంటే నువ్వు ఎవరితో ఎలా ఉంటున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలా జీవిస్తున్నావు, ఎలా నడుస్తున్నావు, వీటిని బట్టి లెక్కలోకి తీసుకుంటాడు ఆయన. మామూలుగా ఈ లోకంలో నువ్వు నీ శరీరం కోసమే, నీ శరీరాన్ని పోషించుకోవడం కోసమే నువ్వెంతో కష్టపడి పనిచేసి జీతం పుచ్చుకుంటున్నావు. అలాంటిది నువ్వు పరలోకంలో ప్రవేశించడానికి ఈ లోకంలో నువ్వు ఎలా జీవిస్తున్నావు అనేది దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అనేది లెక్కలోకి తీసుకునే నీకు జీతం ఇవ్వడానికి ఆయన రాబోతున్నాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి, గమనించాలి. నువ్వు ప్రతి ఒక్కరితో నువ్వు ఎలా ఉంటున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, నీ తోటి వారితో, నీ తోటి ఉద్యోగస్తులతో, నీ కుటుంబంతో, నీ యొక్క ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో, నీ అనుదిన జీవితంలో నువ్వు ఎవరితో ఎలా జీవిస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు, వీటన్నిటినీ కూడా దేవుడు పరిగణలోకి, లెక్కలోకి తీసుకుంటాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలో చొప్పున వానికి జీతం ఇస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీవు జీవించే జీవితాన్ని బట్టే నీకు జీతం ఉంటుంది. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి, అది నువ్వు గమనించాలి. అందుకే ఈరోజు మనం ఎలా పడితే అలా బ్రతకడానికి, జీవించడానికి ఈ లోకంలో అవకాశం లేనే లేదు. దేవుడు మనకి జీతం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఆయన రాబోతున్నాడు, త్వరగా ఆయన రాబోతున్నాడు. కనుక దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం, ఆయన రాబోయే దేవుడు నీకు నాకు కూడా జీతం సిద్ధం చేశాడు. అలాంటప్పుడు మంచి జీతం మనం పొందుకోవాలంటే, దేవుడు మంచి బహుమానం జీతం మనకు ఇవ్వాలంటే, మన జీవితం కూడా, మన విధానం కూడా, మన ఆత్మీయత కూడా, మన అనుదిన ఆత్మీయ జీవితం కూడా చాలా ఉన్నతంగా ఉండాలి. ఇది మన క్రియలు కానీ, మాటలు కానీ, ప్రవర్తన కానీ, మనం నడిచే నడవడిక కానీ, ఇవన్నిటి కూడా దేవుని లెక్కలోకి వెళ్ళిపోతాయి, దేవుని ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. వీటిని దేవుడు కాలిక్యులేషన్ చేసి మాత్రమే నీకు జీతం ఇస్తాడు. ఎందుకనంటే నీ జీవితాన్ని పరిశీలించిన దేవుడు జీతం ఇస్తాడు. నువ్వు కష్టపడిన దానికి జీతం ఇవ్వడం వేరు, నీ జీవితానికి నువ్వు దేవుడి జీవితం ఇవ్వడం వేరు. కనుక నువ్వు కష్టపడి పని చేస్తే ఈ లోకంలో జీతం వస్తుంది, నువ్వు బ్రతుకుతావు. కానీ పరలోక రాజ్యంలో బ్రతకాలంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే, ఈ జీవితంలో, ఈ జీవితం అంతా పరలోకం చేరాలని, ప్రవేశించాలని నువ్వు చాలా
కష్టపడి బ్రతకాలి, కష్టపడి ప్రయాసపడి దేవునిలో బ్రతకాలి. దానికోసం ఎంత కష్టపడుతున్నావు, దానికోసం ఎంత ప్రయాసపడుతున్నావు, దానికోసం ఎంతగా నువ్వు అలా తల్లడిల్లిపోతున్నావు. నేను ఇంత కష్టపడాలి, ఎంత ప్రయాసపడాలి, దేవుని కోసం ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలి, ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నాడు, నాకు జీతం ఇవ్వబోతున్నాడు అని ఎంతలా దేవుని కోసం నువ్వు సిద్ధపడుతున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు ఎంతమంది మనం దేవుడు నాకు జీతం ఇవ్వడానికి రాబోతున్నాడు, ఆయన దగ్గర నేను జీతం పుచ్చుకోవాలి అని ఆ ఉద్దేశంతో ఎంతమంది మీ రోజు బ్రతుకుతున్నాం అనేది ఒక ఆలోచన నువ్వు ఖచ్చితంగా ఈరోజు ఆలోచించాల్సిన పరిస్థితి ప్రతి క్రైస్తవుడికి ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరికి, ప్రతి క్రైస్తవుడికి ఈరోజు ఉంది. ఎందుకనంటే ఈరోజు అది మర్చిపోయి మనం జీవిస్తున్నామేమో. ఒకవేళ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు, అతి త్వరలో ఆయన భూమి మీద అడుగు పెట్టబోతున్నాడు. ఎందుకు? వాని క్రియల చొప్పున జీతం ఇవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు, ఆయన త్వరగా రావడానికి రెడీగా ఉన్నాడు. నిజంగా ఆ జీతం తీసుకోవడం నువ్వు సిద్ధంగా ఉన్నావా? అలా ఉన్నావా అంటే నువ్వు ఎలా ఉన్నావు, నీ జీవితం ఇప్పుడు ఎలా ఉంది, నీ ఉన్న జీవిత విధానం బట్టి దేవునికి ఏం జీతం ఇస్తాడో ఒకసారి ఆలోచించుకో. ఆయన నీకు ఏం జీతం ఇస్తాడో, ఎలాంటి జీతం ఇస్తాడో నువ్వు జీవించే విధానాన్ని బట్టి. అది మనం పొలంలోకి వెళ్ళినప్పుడు సరిగ్గా పని చేస్తే నువ్వు చేసిన పనిని బట్టి జీతం ఉంటుంది. అలాగే నువ్వు జీవించిన జీవిత విధానాన్ని బట్టి దేవుడు కూడా నీకు జీతాన్ని నిర్ణయిస్తాడు. ఆ జీతం పుచ్చుకునే యోగ్యత నీకు ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు జీవించే జీవితం చాలా ప్రాముఖ్యమైనది. కనుక నువ్వు ఎలా ఉంటున్నావు అనేది జాగ్రత్తగా స్వపరిశీలన చేసుకుని దేవుని ఎదుట త్వరగా రాబోతున్న దేవుని కొరకు మనం సిద్ధపడాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి అయిన దేవా, నీకు వందనాలు. ప్రభువా, నీ సన్నిధిలో నువ్వు త్వరగా మా కొరకు రాబోతున్నావు. ఎందుకంటే మా క్రియలు చొప్పున మాకు జీతం ఇవ్వడానికి మేము కూడా మా జీవితం అనుదినము ప్రతి ఒక్కరితో, ప్రతి పరిస్థితిలో, ప్రతి సందర్భం, ఎక్కడున్నా, ఉద్యోగులు ఉన్నా, వ్యాపారాలు ఉన్నా, కుటుంబంలో ఉన్నా, బయట ఉన్నా, ప్రతి స్థలంలోనైనా నీకు మహిమకరంగా జీవించుటకు మాకు సహాయం నేర్పించండి. ఆ కృపతో మమ్మల్ని నింపి నడిపించి సహాయం చేయమని. అలాగే ఎవరైతే ఈ లోకంలో ఒకవేళ అది మర్చిపోయి జీవిస్తున్న వారికి జ్ఞాపకం చేయమని వాక్యం ద్వారా యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.